కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతివేగంగా వచ్చి ఒక లారీని ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. అలాగే ఇది ప్రధానంగా ఒరిస్సా నుంచి అలాగే హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏఎస్ఆర్ ట్రావెల్ బస్సు. ఈ బస్సు అయితే ఇక్కడ ఏదైతే వన్నుపూడి జాతీయ రహదారి సమీపంలోకి వచ్చేసరికి పెట్రోల్ బంకు సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించింది. అప్పుడు ఆ సమయంలో 35 మంది నుంచి 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యి ప్రతిపాడు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఈ యొక్క గాయపడిన వారందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు, ఇదే ప్రైవేట్ ట్రావెల్ బస్సు మనం చూస్తున్నటువంటి ఏఎస్ఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఇక్కడ సరిగ్గా వన్నుపూడి జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అలాగే ఎదురుగా వెళ్తున్నటువంటి కంటైనర్ వాహనాన్ని ఏదైతే లారీ ఉందో లారీని ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అలాగే బస్సు ఎదురు భాగం పూర్తిగా నుజ్జైనటువంటి పరిస్థితి. అలాగే డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే ఆ బస్సులో ఉన్నటువంటి ఏదైతే మనం చూడొచ్చు, రైట్ సైడ్ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలు అవడంతో వాళ్ళందరినీ కూడా మొత్తం సమీపంలో ఉన్నటువంటి ప్రతిపాడు ఆసుపత్రికి అయితే తరలించారు. చూడొచ్చు ఈ బస్సు ఏ విధంగా ఇక్కడ ప్రమాదానికి గురైందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇటువైపు నుంచి మనం చూసుకుంటే మనకు చూసుకుంటే వైజాగ్ నుంచి ఇటువైపు వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు, ఇటువైపు రైట్ సైడ్ చూసుకుంటే ఇటువైపు విజయవాడకి అయితే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇక్కడ సమీపంలోనే వన్నుపూడి జంక్షన్ వస్తుంది. వన్నుపూడి జంక్షన్ సమీపానికి వచ్చేసరికి అతి వేగంగా అంటే ఎదురుగా కంటైనర్ లారీ ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలోనే కంటైనర్ లారీని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించడం కూడా తెలుసుకొస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ బస్సు ఇక్కడ ఎదురుగా కంటైనర్ లారీ అయితే అక్కడ ప్రధానంగా మరొక వ్యక్తి ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు, మాట్లాడదాం. ఏం జరిగింది భయ్య? బండి మేము వెనకాల వస్తున్నాము, రైట్ సైడ్ బండి సడాల బ్రేక్ వేస్తారు, మా ముంగటోళ్ళ బండి సడాల బ్రేక్ వేస్తారు. మేము వెనకాల వచ్చాము, దాని మన బ్రేక్ వేసినట్టుగా మాకు బండి ఆగలేదు. ఆ ముంగట బండి సడాల బ్రేక్ వేస్తారు, లెఫ్ట్ సైడ్ లో మామూలు సైడ్ దిమ్మలు పెట్టేశారు. ఎటు వెళ్ళడానికి మరి ఛాన్స్ కుదరలేదు మాకు. లారీ కంటైనర్ బాడీ బండి ఐరన్ పట్టేస్తున్న బండి, అది అరుణాచల్ బండి. అది బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బస్సు పాతపట్నం హైదరాబాద్. ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సు సిట్టింగ్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? సిట్టింగ్ వరకు మొత్తం అందరూ ఉన్నారా? సిట్టింగ్ వరకు ఉన్నారు. 35 మంది. ఎంతమంది గాయాలు పెద్దగా ఏమి ఎవరికేం కాలేదు. కొందరు భయంకి అయిపోయినారు అనమాట. నాకు ఒక్కడికి దెబ్బలు తగిలినాయి. 2 వేలకి అయితే కొద్దిగా బ్రేక్ కొట్టే వల్ల సీటు గుద్దుకున్నారు. వాళ్ళు భయపడిపోయారు. బస్కి ఏమేమి డ్యామేజ్ అయింది? బస్కి అంత మొత్తం సో అంతా పోయింది, ఇంజిన్ పోయింది, గ్లాసులు పోయింది, అన్నీ పోయింది. లారీ అతను వెళ్ళిపోయాడు. ఆయనకు పంపిణీ అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత బండి ట్రైన్ వచ్చింది, పక్కకి బండి తీసింది, ఆ బండిని పంపించేశారు. ఇప్పుడు లారీ సంబంధించిన అతను ఉన్నాడే, వెళ్ళిపోయాడు అంతే. ఆ సమయంలో లారీ వెంటనే సడన్ బ్రేక్ ప్రమాదం జరిగింది. లారీ సడాలం బ్రేక్ చేయడమో రైట్ సైడ్ బండి ఆపేశారు, ఈ బండి ఆపేశారు. 2 సడాలం బ్రేక్ అయిన వల్ల 2 వాహనాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. రైట్ సైడ్ లారీ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇటు ఒక లారీ ఉంది. 2 ఆఫీసర్ అన్నమాట. రైట్ సైడ్ ఆఫీసర్, ఈ పక్కన వెళ్ళింది ఆఫీసర్. 2 ఆఫీసర్. లెఫ్ట్కి వెళ్ళడానికి కుదరలేదు, లెఫ్ట్కి వెళ్ళడానికి కుదరలేదు. అంతకుముందు ఎంతమంది ఉన్నారు? మీరు డ్రైవర్ కానీ క్లీనర్ కానీ మీరు ఉన్నారా? మా క్లీనర్ ఉన్నారు, ఇంకా డబుల్ డ్రైవర్ పైన పడుకున్నారు. ఏం కాలేదు ఆయన. మీకు ఎవరన్నా అలా ఎక్కడైనా చెకింగ్ చేశారా పోలీసులు? పోలీసులు మాకు అక్కడ చెకింగ్ ఏం లేదు ఇంకా. అంటే అక్కడ స్టార్టింగ్ చేస్తారు నర్సంపేట దగ్గర, అక్కడ చెకింగ్ అవుతుంది. జిల్లా ఎంటర్ అయిన తర్వాత కత్తిపూడి సమీపంలో ఎక్కడ కాలేదు. ఏ సమయం జరిగింది ప్రమాదం? ఇక్కడే ఒక కొంచెం దగ్గరలో 8:15 అవుతుంది. అందరూ కూడా అందరూ పర్వాలేదు, మంచిగానే, ఎవరికి ఏం కాలేదు. నా ఒక్కడికి దెబ్బలు తగిలినాయి, కాలుకి, ఇక్కడ నెత్తికి కుట్లయినాయి. మీకు బాగానే ఉందా? పర్లేదు. స్టీరింగ్ ఇరిగిపోయినాను నేను.
చూడొచ్చు మొత్తం అంతా కూడా ఏ విధంగా చూడొచ్చు స్టీరింగ్ బస్సుకు సంబంధించిన స్టీరింగ్ ఏ విధంగా ఉందో డ్రైవర్ ఇంకో చాలా ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నట్టుగా తెలుసుకొస్తుంది చూడొచ్చు. మరి అందులో ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఇరుక్కుపోయింది కదా, మీరు ఇరుక్కుపోయారు అందులో? ఇరుక్కుపోయినాం. ఇరుక్కుపోయారు అందులో అంత కాలు అంత మొత్తం ఫ్రెష్ అయిపోయింది లోపల. ఓకే, చాలా దారుణంగా ఉంది లోపలికి. అంటే ఆ కారు అందులో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. కాలు అందులో ఎందుకంటే కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉన్నాను కాబట్టి బయట పడిపోయాను. లావు గుండెలు అయితే ఇరిగిపోతారు, రాలేకపోతారు. నేనే వచ్చేసాను. పరిస్థితి ప్రస్తుతం ఏ పేరు మీ పేరు? జోగారావు. జోగారావు. ఏ ఊరు మీది? మాది అక్కడ పాతిపట్నం సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఫీల్డ్ లో ఉన్నారు? నేను 91 నుంచి ఉన్నాను మోటార్ లైన్. ఏ ఊరు మీద? మాది అక్కడ పర్లాకండి. పర్లాకండి. ఇది ఆ జోగారావు డ్రైవర్ అయితే ప్రత్యక్షంగా సాక్షి అయితే ఎవరైతే ఉన్నారో ప్రమాదం జరిగిన సమయంలోనే బస్సులోనే ఉన్నారు జోగారావు డ్రైవర్. అతను ఆ యొక్క స్టీరింగ్ మొత్తం అంతా కూడా ఇరుక్కుపోయిన నేపథ్యంలోనే అతనే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ పెను ప్రమాదం తప్పింది. అందులో ఉన్నటువంటి 35 మంది నుంచి వరకు కూడా మొత్తం అందరూ కూడా ప్రయాణికులు ఉన్నారు. మనం చూడొచ్చు లోపల నుంచి బయటికి రావాలంటేనే వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ ద్వారా వచ్చినట్టుగా తెలుసుకొస్తుంది. ఇది ఇటువైపు డోర్ కూడా పూర్తిగా చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ డోర్ ఇందులోంచి కూడా ఈ డోర్ కూడా రాలేదు. మొత్తం అందరూ కూడా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి వచ్చినట్టుగా తెలుసుకోవాల్సి చూస్తున్నాం. ఎదర భాగం పూర్తిగా నుజ్జైపోవడమే కాకుండా అందులో డ్రైవర్ కూడా ఇరుక్కుపోయారు. డ్రైవర్ ఇరుక్కుపోయిన నేపథ్యంలోనే ఇటువైపు అంటే అందులో ఉన్నటువంటి ఎదురు ఒకరి సీట్ నుంచి ఒక సీటు తగిలి ఈ విధంగా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. కూడా అందరూ కూడా గాయాలైనట్టు కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు టైర్ ఎదర భాగాన్ని కూడా కొట్టి ఈ విధంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ప్రయాణికులు ఇందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా కేవలం ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి వచ్చినట్టుగా తెలుసుకుంది. ఎదర్ డోర్ అయితే తెరుచుకోని పరిస్థితులు. ఇటువంటి ప్రమాదాలు చూస్తున్నా. ఇంకా ఇది స్వల్పంగా తుడిలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు ఆయిల్ ట్యాంకర్ అయితే ఇటువైపు ఉంటుంది. ఆయిల్ ట్యాంకర్ దీనికి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ ఇటువైపు ఉంటుంది. కానీ దానికి ఎటువంటి ప్రమాదం జరగకపోతుందనే ప్రమాదం అయితే పెను ప్రమాదమే తప్పిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. చూడొచ్చు ఎమర్జెన్సీ డోర్ నుంచి అయితే అందరూ కూడా ప్రయాణికులు బయటకు వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది మహిళలకు సంబంధించిన చెప్పులు కూడా ఇక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకి చూసుకుంటే ఒకసారి చూడొచ్చు లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూస్తున్నాం. ఇందులోంచి అందరూ కూడా ప్రయాణికులందరూ ఇందులోంచే బయటకు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చినట్టుగా తెలిసివస్తుంది. ఎదర భాగం ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఆ యొక్క గేటు ఒక్కసారిగా తెరుచుకోలేదు. మొత్తం అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎదర డోర్ డ్యామేజ్ అయిపోతుంటూనే ఇందులోంచి బయటకైతే వచ్చినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఏదేమైనా పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఇందులో ఇరుక్కుపోయినని కూడా ప్రత్యక్షంగా అతనైతే మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారిగా సడన్ బ్రేక్ రావడం వేయడంతోనే ప్రమాదం జరిగిందంటారు. ఎదురుగా ఒక లారీ కంటైనర్ ఏదైతే ఉందో కంటైనర్ ఒక్కసారిగా ఆపివేయడంతోనే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఢీకొట్టింది. కంట్రోల్ అవ్వలేని పరిస్థితిలోనే ఇది ఢీకొట్టినట్టు కూడా తెలుసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం చూడొచ్చు. ఈ ఎదర భాగం డ్రైవర్ అందులో కూడా ఇరుక్కుపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ డోర్ మనకి చూసిన నో స్మోకింగ్ అని బోర్డు ఉంది. వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రావెల్ అని కూడా ఉంది. ఆ ట్రావెల్ డోర్ అయితే అది ఓపెన్ ఉన్నప్పటికీ ఈ ఎదురుగా ఉన్నటువంటి మన సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ డోరు ఓపెన్ కాలేదు. ఎమర్జెన్సీ డోర్ నుంచి మొత్తం 35 మంది పైగా ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా బయటకు వచ్చారు. పాతపట్నం నుంచి ఒరిస్సా నుంచి అయితే ఇది హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ వెళ్ళే సమయంలో సరిగ్గా కాకినాడ జిల్లా ఎంటర్ అయింది. పిఠాపురం నియోజకవర్గం సమీపంలో చందుర్తికి వన్నుపూడికి దగ్గర వచ్చేసరికి పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఎదురుగా ఆ కంటైనర్ లారీ సడన్ బ్రేక్ వేశారు. అటువైపు ఏదైతే జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాహనం మెయింటెనెన్స్ వాహనం ఉంటుంది ఆ వాహనం అది ఎదురుగా ఆగిన నేపథ్యంలో దాన్ని చూసి కంటైనర్ లారీ ఆగింది. కంటైనర్ లారీ వెనకాలే ఈ బస్సు అయితే వస్తుంది. బస్సు వచ్చిన నేపథ్యంలో అతి వేగంగా వచ్చి ఒక్కసారిగా సడన్ బ్రేక్ ఆ కంటైనర్ లారీ వేయిన నేపథ్యంలోనే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. కంట్రోల్లో అవ్వకపోవడంతో ఒక్కసారిగా దాన్ని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంబంధించినట్టు కూడా ఆ డ్రైవర్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలవి పత్తిపాటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే మరి కొంతమంది రాత్రి అంతా కూడా ఇదే జాతీయ రహదారిపై పడిగా
పడిగాపులు కాస్తూ జాగారం చేస్తూ వాళ్ళంతా కూడా ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రయాణికులు, ఒరిస్సా నుంచి ప్రయాణికులు ఉన్నారు, అలాగే విశాఖపట్నం ఎక్కినటువంటి ప్రయాణికులు ఉన్నారు, ఇటువైపు అన్నవరం దాటిన తర్వాత ప్రయాణికులు ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ కూడా పికప్ చేసుకుని ఈ బస్సు అయితే హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలోనే సరిగ్గా ఇక్కడికి వచ్చి ఈ ప్రమాదం సంభవించుతుంటే స్థితిలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మన ప్రమాదంగా ఇటీవల ఆ స్లీపర్ మనం చూస్తుంటే ఇందులో ఏదైతే స్లీపర్కి సంబంధించినటువంటి సీట్లు కూడా ఉన్నాయి, స్లీపర్తో పాటు సిట్టింగ్కి సంబంధించిన సీట్లు కూడా ఉన్నాయి. కానీ ఏదైనా మంటలు మాత్రం ఎగసి పడిందంటే మాత్రం పూర్తిగా తగలబడుతుంది. ఎందుకంటే తగలబడిన ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు, ఎమర్జెన్సీ డోర్ మాత్రమే రావాలి. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ మంటలు మాత్రం వచ్చే మాత్రం మొత్తం అందరూ కూడా పూర్తిగా కాలిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎదర్ డోర్ అయితే రావడం లేదు, ఎదర్ డోర్ పూర్తిగా నొక్కి వేసినటువంటి పరిస్థితి ఉంది. డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీ డోర్ నుంచి అందరూ కూడా రావాలి. మొత్తం ఏం జరిగిందో తెలియక భయాందోళనతో ఒకరిని ఒకరు తోపులాట చూసుకుంటూ ఎమర్జెన్సీ డోర్ నుంచి కూడా దూకేసినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమందికి ఒక సీట్ నుంచి ఒకటి ఢీ కొట్టిన నేపథ్యంలో కొంతమందికి గాయాలయ్యాయి. ఏం జరిగిందో తెలియక ఆ భయాందోళనతో కొంతమందికి భయాందోళనతో ఇంకా ఒక షాక్లోనే గురైనటువంటి పరిస్థితి పక్కన ఉంటుంది. ఏదేమైనా ప్రయాణాలు మనకి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. మన ఏపీలో ఏదో చోట ఎక్కడో చోట ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా పట్టొచ్చుంటే కనపడుతుంది. మన డ్రైవర్తో కూడా మాట్లాడడం, గోదావరి జిల్లా ఎంటర్ అయిన వెంటనే కొన్ని రోజులు చెకింగ్లు పెట్టారు. చెకింగ్లు పెట్టి కేవలం తూతూ మంత్రంగానే చేసేవారు. కానీ ఇక్కడ చూసాం, మొదట్లో అక్కడ బస్సు బయలుదేరేటప్పుడు పాతపట్నం వద్ద ఏదైతే ఒరిస్సా వద్ద అయితే చెకింగ్ చేశారు, మధ్యలో ఎక్కడ కూడా చెకింగ్ చేయలేదని కూడా డ్రైవర్ అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆ కత్తిపూడి వద్ద ఒక చెకింగ్ అయితే అక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టారు. అక్కడ ఏదైతే సంబంధించినటువంటి అధికారులు చెక్ చేసి ఉంటే మాత్రం ప్రధానంగా డ్రైవర్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కండిషన్లో ఉన్నా పూర్తిగా అయితే అప్పటికే నిలిచిపోతుంది. ఈ ప్రమాదం అయితే జరగకపోను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా చెక్ చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. కానీ పెను ప్రమాదమే మనకి తప్పిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క మంటలు ఎగిసిపడేది అంటే మాత్రం చాలా ఘోర ప్రమాదమే జరిగి ఉంటుంది. మనం చూసే ఎన్నో ఘటనలు కర్నూలులో జరిగినటువంటి ఘటనలు, బస్సు కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి ఘటనలు చూసాం. కానీ అటువంటి ఘటనలో ఇక్కడ అటువంటి ఘటన జరగకుండా పెను ప్రమాదమే మనకి ఇప్పుడైతే తప్పుందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటనలో 10 మంది వరకు గాయాలయ్యి, కొంతమంది ఎవరు కూడా ప్రమాదంలో ప్రాణహాని లేకపోవడంతోనే పెను ప్రమాదమే, ప్రాణ నష్టం కూడా తప్పిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా డ్రైవర్కి స్వల్ప గాయాలతో అతను కూడా బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేయాలి. అలాగే ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లు ఎప్పుడు కూడా కండిషన్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాలు ఈ విధంగా రాత్రికాల సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పత్తిపాడు జాతీయ రహదారి నుంచి.